అంతా మన కడప గడ్డ మీద పుట్టిన వాళ్ళే. నాచన సోమలను కూడా అలికంబున అక్షిని దాచిన సర్వజ్ఞుడు అన్నారు. ఒకడు నాచన సోమన ఉక్కి ఉండు అని విశ్వనాథ గారు పోయిడారు. అటువంటి నాచన సోమనాథుడు, రామరాజభూషణుడు, అల్లసాని పెద్దన్న, ముల్ల ఇలాంటి గొప్ప గొప్ప కవులంతా కూడా మన గడ్డ మీదనే పుట్టినారని ఇంతకుముందే పెద్దలు చెప్పారు. ఆ తరువాత ప్రబంధ శైలి, పురాణ శైలి ఇవన్నీ గడిచిపోయిన తర్వాత మనం ఆధునిక సాహిత్యంలో ప్రత్యేక స్థానం లభించడానికి కారణం మన గడ్డ మీద పుట్టినటువంటి గొప్ప గొప్ప కథానిక రచయితలు. డాక్టర్ కేతి విశ్వనాథ రెడ్డి గారు, పి రామకృష్ణారెడ్డి గారి పెన్నేటి కథలు, సుధుం జయరాము గారి కొడవటంటి కుటుంబరావులాగా సాధారణమైనటువంటి కథలు, ఇంకా సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి, బాలగిరి విశ్వప్రసాద్, వేంపల్లి గంగాధర్, ఇలాంటి రచయితలంతా కూడా కథానిక సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. మన సత్యాగ్ని గారు చెప్పినట్లుగా కావ్య సాహిత్యములో అటు దుర్భాగ రాజశేఖర శతావధాని గారు, గడియారం వెంకట శేషశాస్త్రి గారు, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఈ ముగ్గురు మన కడప జిల్లా కవిత్రయం అని చెప్పక తప్పదు. రాణా ప్రతాప చరిత్ర ప్రతాపాన్ని రగిలించితే ఆ రోజుల్లోనే శివభారతం కూడా శివాజీ యొక్క సౌశీల్యాన్ని ప్రకటించింది. శివాజీ ఎంత గొప్పవాడో ఆ కావ్యంలో చిత్రీకరించాడు ఆయన. ఎవరో ఒక అమ్మాయిని బహుమానంగా తీసుకొని వస్తే, ఒక యవన కన్యను, శివాజీ గారు సంతోషపడతారు అనుకుంటే ఆవేశంతో ఉర్రూతలుగినటువంటి శివాజీ గారు అగ్రపోదగ్రుడై మండినటువంటి ఆ సన్నివేశాన్ని గడియారం వెంకట శేషశాస్త్రి గారు అద్భుతంగా చిత్రీకరించారు. ఏమి ఒక రాణివాసమును పుణ్యావాసమును తెచ్చిరావా, ఏ హైందవుడైన ఈ గతి అమర్యాదను ప్రవర్తించునే, నా మాటలు చెవికెక్కవో జయమదోన్మాదంపునంద్రేగి నీ ఆయుస్సూత్రములేవ త్రించుకొనేదో ఔద్ధత్య మోర్వన్సుమి అని బెబ్బులిలాగా గాండ్రించినవాడు, కంఠీరవంలాగా గర్జించినవాడు శివాజీ. అలాగా శివాజీ సౌశల్యం కానీ, తానాజీ ఘట్టం కానీ, జిజియా ఘట్టం కానీ అద్భుతంగా చిత్రించినట్టు మహాకావ్యం శివభారతం ఆంధ్రదేశం అంతా కూడా నీరాజనాలు పట్టేది. ఇక కావ్యం చిన్నదైనా కూడా గేయ కావ్యంలో మన సత్యాగ్ని గారు చెప్పారు, ఓ గేయ ఖండిక కూడా పాడారు. శివతాండవ ఆంధ్రదేశం అంతా కూడా పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఆ గానం చేస్తూ ఉంటే నేను ఎన్నో సభల్లో సాక్ష్యంగా ఉన్నాను. ప్రేక్షకులు వచ్చి నన్ను రికమెండేషన్ అడిగేవాళ్ళు, మీరు శివతాండవం చదివించండి. కానీ ఆయన నేను రామాయణం చదువుదాన్ని మొండికేసేవాడు. లేదు స్వామి, వాళ్ళకి శివతాండవే కావాలి. ఆ వేదిక కొన్ని వందల వేదికల మీద నేను శివతాండవం విన్నాను. ఏమానందము భూమితలమున శివతాండవమట శివలాస్యంబట, అలలై బంగారు కలలై పగడపు బులుగుల వల్ల మబ్బులు విరిసినయవి శివతాండవమట శివలాస్యం బట. వచ్చిన ఏము వియచ్చర కాంతలు జలదాంగనలకై విలోకించుటకై ఏమానందం ఓహోహో ఊహాతీతం బి ఆనందం విలాతలంబు. ఈ శలకన్యలకెవ్వరు చెప్పిరో ఆ పరమేశ్వరు అభినయన మహమును కుచ్చెలు నెల్లడ విత్సలవిడిగా దుసుకెళ్ళాడ నసమున పరిగిడు ఓహోహో ఊహాతీతం బి ఆనందం విలాతలంబు. ఇలాగా ఉద్ధృతమైన ఆవేశంలో నయాగరా జలపాతంలో ఊగేటటువంటి ఆ రచనతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతొమ్మిగించినటువంటి మహాకవి పుట్టపర్తి వారు ఈ గడప మీదనే సంచరించడం, ఆయన పాదరేణువులు సోకినటువంటి ఈ ప్రాంతం పునీతమైపోయింది. ఇలాగా ఏ రంగంలో చూసినా, అటు పద్య సాహిత్యంలో కానీ, ఇటు గద్య సాహిత్యంలో కానీ, ఇక విమర్శక సాహిత్యంలో అయితే రాసమల్లి రామచంద్రారెడ్డి గారు శ్రీశ్రీ అంతటి వాడు అన్నాడు. ఆయన కర్కోటకుడైన విమర్శకుడు, హృదయం లేని విమర్శకుడు. ఎవరినైనా సరే తన అక్షరాల కొరడాలు చెలిపించి వాయించేవాడు. అంత మొహమాటం లేకుండా విమర్శ చేసేవాడు రాసమల్లి రామచంద్ర. ఆయన అక్షరాలే అగ్నికణాలు,
అర్క కిరణాలు, అగ్నికణాలు అని చెప్పవచ్చు. అలాగా అద్భుతమైనటువంటి విమర్శ చేసి ఆంధ్రదేశంలో చెరగని చెదర ముద్ర వేసినటువంటి రాజమౌళి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఇలాగ కథానికా సాహిత్యంలో ఇప్పుడు ఆధునిక కాలంలో ఎంతో వైవిధ్యమైనటువంటి రచనలు చేస్తున్న వారు ఉన్నారు. ఆనాటి పి రామకృష్ణారెడ్డి మొదలుకొని ఇప్పటి వేంపల్లి గంగాధర వరకు, పాలగిరి విశ్వం వరకు కూడా చాలా గొప్ప కథలు రాస్తున్నారు అందరు. ఇక అవధాన రంగంలో నేను చెప్పలేదు, వారే చెప్పారు. సత్యగ్ని గారే అన్నారు, మమ్మల్ని గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన పాండిత్యముతో, తన వైవిధ్య జటిలమైన కఠినమైన రచనతో సివి సుబ్బన్న గారి అవధానాలలో పృచ్ఛకుడు సింహస్వప్నం చూపిస్తే, నేను అవధాన రంగంలో ప్రవేశించి భావ కవితా శైలిలో మృదులమైన మధురమైన పద్య రచనలో ప్రేక్షకులకు పృచ్ఛకులకు ఆయన సింహస్వప్నం చూపిస్తే నేను మధుర స్వప్నం చూపించి, ఆ విధంగా ఆంధ్రదేశంలో అవధాన రంగంలో మేము నిలుచుకోవడం అనేది ఒక విశిష్టమైన గుణం అన్నమాట. సో ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇంకా మాట్లాడవలసినటువంటి ఉపన్యాసకులు ఉన్నారు.